నల్లగొండ మట్టి బిడ్డ హనుమంతన్నకు జోహర్లు. నిజంగా నేను ఈ పక్క గ్రామం, నేను కూడా ఇదే ఊళ్ళో ఇక్కడి పాఠశాలలోని 6th 7th క్లాసు చదువుకున్నాను. నేను 6th క్లాస్ చదువుతున్నప్పుడే, దాదాపు అప్పుడే నేను 6th క్లాస్లో ఉన్నప్పుడే హనుమంతన్న రాడికల్ విద్యార్థి రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటూ అప్పటికే ఈ ప్రాంతంలో ఒక ప్రముఖంగా చర్చనీయంగా మారాడు. నిజంగా నల్లగొండ జిల్లాలో ఈ దేశంలోనే ఒక గొప్ప సాయుధ రహితంగా పోరాటాన్ని, ఈ దేశానికి ప్రత్యామ్నాయ ప్రజా ఉద్యమ మార్గాన్ని అందించినటువంటి తెలంగాణ సాయుధ పోరాటం ఈ గడ్డలో, ఈ రాచకొండ గడ్డ నల్లగొండలో జరిగింది. ఆ మట్టిలో పుట్టినటువంటి హనుమంతన్న నిజంగా ఈ జిల్లాలోనే ఎంతోమంది విద్యార్థి దశలో విప్లవ రాజకీయాలన్నా, సమాజం కోసమన్నా కొంత హీరోయిక్గా పనిచేసి ఆ తర్వాత కాలంలో పరిస్థితుల ప్రభావంగానో మరీదైన ఒత్తిళ్లలోనూ ఇంకే కారణాలతోనూ ఏదో వాళ్ళ జీవితాల్లో సర్దుబాటుతోటి జీవిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ హనుమంతన్న తన విద్యార్థి దశలో ఏ జెండానైతే ఏ ఆశయాన్నైతే ఎత్తిపట్టిండో, అందుకున్నాడో, తను చివరి శ్వాస వరకు ఆ ఎజెండాని, ఆ ఆశయాన్ని, ఆ జెండాని, ఆ మార్గాన్ని వదలటానికి సిద్ధపడలేదు. ఎందుకంటే సోదరులు ప్రదీప్ గారు, నేను దాదాపుగా 4-5 సంవత్సరాలుగా మాకు హనుమంతన్నకు సంబంధించినటువంటి ఎన్కౌంటర్ అనేది ఎక్కడ జరిగిన దండకారణ్యంలో క్రియాశీలకమైనటువంటి నాయకుడుగా ఉన్నాడు కాబట్టి ఎప్పుడు ఎన్కౌంటర్ జరిగినా, ఒక ప్రముఖమైన నాయకులు జరిగినా కూడా ఈ పేరు వినాల్సి వస్తుందేమని చెప్పేసి ఒక దుఃఖభరితమైనటువంటి, ఒక బాధాకరమైనటువంటి ఒక సందర్భంలో సన్నివేశాన్ని చాలాసార్లు మాట్లాడుకోవడం జరిగింది. కానీ నిజంగా కూడా నేను ఎవరు ఏమనుకున్నా, ఎవరేం మాట్లాడినా, ఇవాళ ఈ దేశంలో ఉన్న ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో చాలామంది మాట్లాడటానికి, నిలబడటానికి జంపుతున్నా, సంకోచిస్తున్నా, నేను ధైర్యంగా చెప్పదలుచుకున్నా, బరాబర్ హనుమంతన్న మా లాంటి వాడికి ఎప్పటికీ ప్రజల కోసం కొట్లాడేటటువంటి వాళ్ళు, ప్రజల కోసం నిలబడి త్యాగం చేయడానికి జీవితాంతం ఒక విప్లవకారుడ బతకడం అనేది అంత ఈనాటి కాలంలో అంత ఆశాభాష విషయం కాదు. యువకుడుగా ఉన్నప్పుడు, లేకపోతే విద్యార్థిగా ఉన్నప్పుడు వాటి గురించి మాట్లాడటం బాగానే ఉంటుంది. కానీ పరిస్థితులు, రెప్రెషన్, అణచివేత, రకరకాల ఇవాటి సామాజిక పరిస్థితుల్లో చూసిన తర్వాత జీవితాంతం విప్లవకారుడిగా నిబద్ధతతోటి అదే మార్గంలో నిలబడటం అనేది సాధారణమైన విషయం కాదు. హనుమంతన్న ఆ మార్గాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిలబడకుండా, ఆ మార్గాన్ని విడిచిపెట్టకుండా తుది శ్వాస వరకు నిలబడ్డాడు. ఇవాటి ఉన్నటువంటి సంక్షోభ పరిస్థితుల్లో కూడా అనేక ఒత్తిళ్లు వచ్చినా కూడా బరాబర్గా నేను ఈ మార్గంలోనే ఉంటా, ఈ మార్గంలోనే, ఈ ప్రజాయుద్ధంలోనే నేను ఉంటే చివరి క్షణం వరకు ప్రజాయుద్ధంలోనే ఉంటానని చెప్పేసి నిలబడి, నిజంగా మాలాంటి వాళ్లకు, ఈ నల్గొండ గడ్డకు, ఈ నల్గొండ ప్రాంతం చైతన్యానికి గర్వపడేటటువంటిగా ఉన్నారు. నేను ఇవాళ ఎవరైతే ఈ సంక్షోభ కాలంలో మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో, రకరకాల పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో, వాళ్ళందరికీ నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఇవాళ ఎవరికి అధికారం శాశ్వతం కాదు. ఇవాళ చాలా మంది వాళ్ళ ప్రజల పక్షాన నిలబడేటటువంటి వాళ్ళని, ప్రజల కోసం మాట్లాడేటటువంటి వాళ్ళని, ఈ ప్రభుత్వాల తప్పిదాలను, ప్రభుత్వాలు చేసేటటువంటి మోసాలని, ద్రోహాలని ఎప్పటికప్పుడు మాట్లాడేటటువంటి వాళ్ళని రకరకాల పేర్ల మీద
బయట సమాజంలో ఉండేటువంటి వాళ్ళని కూడా ఇంకా చెప్పాలంటే అర్బన్ నక్సలైట్లు అనే పేర్ల మీదే వాళ్ళ రకరకాల ఇబ్బందులకు గురి చేసేటటువంటి ఒక సరికొత్త వాతావరణం తీసుకొచ్చి అదేదో గొప్పగా మాట్లాడుతున్నారు. ఇవాళ ఒకటే అమిత్ షా గారికి, నరేంద్ర మోడీ గారికి మీరు ఒక డేటు పెట్టి ఈ మావోయిస్టు రైత దేశంగా మారుతానని చెప్పేసి చెప్పడం కాదు. అయ్యా, మీకు ఈ దేశం పట్ల, ఈ దేశంలోని ప్రజల పట్ల మీరు ఏ రాజ్యాంగం ఏదైతే ప్రమాణం చేసి ఇవాళ ప్రభుత్వాన్ని పాలకులుగా ఉన్నారో, ప్రభుత్వాన్ని ఏలుతున్నారో, ఆ రాజ్యాంగం మీద, ఆ ప్రజల మీద మీకు నమ్మకం ఉంటే, గౌరవం ఉంటే, ఒకటే మీరు డేట్లు పెట్టి నక్సలైట్లని ఏరివేస్తాం, మావోయిస్టు రైత దేశంగా మారుతామని చెప్పడం కాదు. ఒక డేట్ పెట్టి ఈ దేశంలో అవినీతి లేకుండా ఆ డేట్ కల్లా ఈ అవినీతి లేని దేశాన్ని తయారు చేస్తామని చెప్పండి. ఈ దేశంలో దోపిడీ లేని, వివక్ష లేని దేశం ఈ దేనికల్లా మారుస్తామని చెప్పండి. అది కదా మీరు చెప్పాల్సింది. కానీ రూపం ఏదైనా కావచ్చు, పేరు ఏదైనా కావచ్చు, కానీ ప్రజల కోసం తమ జీవితాన్ని త్యాగం చేసి ప్రజలే జీవితంగా, ప్రజల దోపిడీ, పీడన, అరాచకం, అన్యాయాలు, అక్రమాలు లేనటువంటి సమాజ నిర్మాణం జరగాలని ప్రజల కోసం మాట్లాడేటటువంటి వాళ్ళని ఏరివేస్తానని డేట్ చెప్పి మీరు ఈ సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారు ఇవాళ అక్కడే మీకు అర్థమైపోతుంది. అందుకే ఈ దేశంలో బరాబర్ పేరు ఏదైనా కావచ్చు, రూపం ఏదైనా కావచ్చు, ఈ దేశంలో దోపిడీ, పీడన, అణచివేత, అన్యాయాలు, అక్రమాలు ఉన్నంత వరకు తప్పనిసరిగా ప్రశ్నించేటటువంటి వాడు ఉంటాడు. ప్రజల ఆ వాటి కోసం నిలబడి కొట్లాడేటటువంటి వాడు ఉంటాడు. వాటి కోసం, ఈ సమాజ మార్పు కోసం ప్రయత్నించేటటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళని మీరు నక్సలైట్లను పేరు పెట్టుకుంటారా, అర్బన్ నక్సలైట్లను పేరు పెట్టుకుంటారా, ఇంకేదైనా పెట్టుకుంటారా? ఇవాళ కొత్త కాదు. ఆనాటి బుద్ధుడి కాలం నుంచి సామాజిక విప్లవం, ఈ దేశంలో సామాజిక పరివర్తన విప్లవం మొదలైనటువంటి ఆధునిక సమాజంలో బుద్ధుడి కాలం నుంచి అలాంటి వరకు అనేక సందర్భాలు వచ్చినటువంటి తప్పనిసరిగా. అందుకే మీరు నిజంగా ప్రజల పట్ల ప్రేమ ఉంటే, సమాజం పట్ల ప్రేమ ఉంటే, వాళ్ళ దోపిడీ, పీడన, అంతరాలు లేని సమాజం ఈ తారీఖులోగా నిర్మాణం చేస్తాము, ఈ దేశ ప్రజలకు అందిస్తామని అది కదా చెప్పాల్సింది. అది చెప్పాలని వాళ్ళ మాలాంటి వాళ్ళని కోరుకుంటున్నాం. అందుకే నేను ఓపెన్ గానే వాళ్ళ ప్రజల కోసం, వాళ్ళ మావోయిస్టు పార్టీ కార్యాచరణతో మాకు సంబంధం ఉందా లేదా అన్నది వేరే విషయం అయితే, వాళ్ళ ప్రజల కోసం వాళ్ళు పనిచేస్తున్నది, ప్రజల కోసం వాళ్ళు జీవితాన్ని త్యాగం చేస్తున్నది అయితే నిజం కదా. అటువంటి వాళ్ళని అన్యాయంగా, అక్రమంగా, దౌర్జన్యంగా ఎన్కౌంటర్ల పేరిట చంపడం సరైంది కాదు. అందుకే కగార్ ఆపరేషన్ ఆపాలే, కగార్ ఆపరేషన్ ఆపి శాంతి చర్చలు జరిపించాలని చెప్పేసి వాళ్ళ ఈ సందర్భంగా పాక హనుమంతన్న సంస్మరణ సందర్భంగా కూడా మరొకసారి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, కోరుతూ, తప్పనిసరిగా నేను కూడా నన్ను ఎటువంటి సమస్య వచ్చినా మేము కూడా అదే చైతన్యం నుంచి, ఈ మట్టి నుంచి వచ్చినటువంటి వాళ్ళం కాబట్టి బరాబర్ ఎన్ని కష్టాలు వచ్చినా ఆ చైతన్యంతో తెలంగాణ కోసం నిటారుగా నిలబడి కొట్లాడినాం. మళ్ళీ కూడా భవిష్యత్తులో కూడా ప్రజల కోసం, ప్రజల హక్కుల కోసం, అంతరలేని సమాజం కోసం మేము నిజాయితీగా నిలబడతాం. అదే హనుమంతన్న లాంటి మాకు పరోక్షంగా ఇచ్చినటువంటి ప్రేరణ, స్ఫూర్తి అని చెప్పేసి చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ మరొకసారి ధన్యవాదాలు. జోహార్ పాక హనుమంతన్న.